సో, మీరు రికార్డింగ్ సరైన సమయంలో చేయటం లేదు. అంతా క్యాజువల్‌గా ఉంది. ప్రతిసారి కొంచెంసేపు ఎంతో స్టార్ట్ చేస్తున్నారు. మీరు ప్రతిరోజు అలవాటు చేసుకోండి. క్లాస్ స్టార్ట్ అవ్వకముందే జై రాధా మాధవ్ స్టార్ట్ చేయాలి. జై రాధా మాధవ్ కూడా రావాలి. సో, ఈ మనసు అనే దాంట్లో ఈ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. మైండ్ థింకింగ్ అంటే నేను, మనస్సు, ఆలోచన. సో, ఇందులో మొదట నేను. నేను ఎవరు? ఎవరు నేను? మనం భక్తిలో చదువుకున్నాం గదా! దీని ద్వారా. హూ ఆర్ యూ? మీరెవరంటే ఎవరు? ఆత్మ. ఆత్మ. వెరీ గుడ్. ద సోల్ అన్నమాట. పైనుందది. సోలు. సోలు ఆత్మ అన్నా బానే ఉంది. ఆత్మ దేనితో తయారు చేయబడింది? దాన్ని స్పిరిట్ అంటాం. భౌతిక పదార్థం మ్యాటర్, ఆధ్యాత్మిక పదార్థం స్పిరిట్ అన్నమాట. సో, ఈ ఆత్మ అనేది దేనితో చేయబడింది? స్పిరిట్ లేదా ఆధ్యాత్మిక పదార్థం. దీని యొక్క గుణం ఏంటి? కాన్షియస్‌నెస్ అంటే చేతనము. చేతనం అనేది దీని యొక్క లక్షణం. ఆ చేతనంలో ఏముంటాయి? థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్, ఆలోచన, భావాలు, ఇంటెన్షన్ అంటే మనం ఏదైనా చేద్దాం అనేటువంటి ఉద్దేశ్యం. ఇవన్నీ ఉంటాయి. ఇంటెన్షన్ అంటారు ఇంగ్లీష్‌లో. సో, మనం ఏదైతే థింకింగ్ అని చెప్పుకుంటున్నామో అదేంటది? ఆత్మకు సంబంధించింది. కదా! ఆత్మ ఆధ్యాత్మిక పదార్థం. దాని యొక్క లక్షణము చేతనము. చేతనం యొక్క ఒక ఆహ్, ఏమంటారు? విధి లేకపోతే ఒక ఫంక్షన్. ఒక పనేంటి? ఆలోచించటం చేతనం. అంతే కదా! మనం స్పృహలో ఉన్నప్పుడే ఆలోచిస్తాం. స్పృహ లేకపోతే ఆలోచించం గదా! చేతనం లేకపోతే. సో, చేతనం యొక్క ఒక పని ఆలోచించటం. సో, ఇప్పుడు మనకేమొచ్చినియి? థింకింగొచ్చింది. ఆత్మొచ్చింది. సోల్. మనం ఇంతకుముందు చెప్పుకున్న 3 విషయాల్లో నేను, మనస్సు, ఆలోచన. ఇందులో ఇక్కడేమొచ్చినియి మనకి? రెండొచ్చినియి. నేనెవరు? ఆత్మని. ఈ ఆలోచన దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించింది. ఆత్మ యొక్క చేతనానికి సంబంధించింది. సో, ఈ ఆలోచించటం అనేది ఆలోచనలు మనెలా ఉంటాయి? మనం మనం మామూలుగా మన ఆలోచనలు ఏమొస్తుంటాయి? ఎలా వస్తుంటాయి? దేని గురించి ఆలోచిస్తుంటాం? ఏదైనా జరిగిపోయిన విషయాన్ని గురించి ఆలోచిస్తుంటాం. అవునా? లేకపోతే మనం ఏం చేయవాలో, ఏం జరుగుతుందో ఆలోచిస్తాం. లేకపోతే ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఆలోచిస్తాం. కదా! ఆలోచన 3 రకాలు. భవిష్యత్తు గురించి, తర్వాత జరిగిపోయిన దాని గురించి, భూతకాలం, లేకపోతే వర్తమానం ఇన్‌స్టాంటేనియస్. ఇ ఇప్పుడు గురించి ఆలోచిస్తుంటాం. ఇప్పుడు ఏదైనా పని చేద్దామంటే మనం ఆలోచించాలి కదా! పని. ఓకే. ఇక్కడికెళ్తున్నాను, ఇక్కడికొస్తున్నాను. సో, ఈ విధంగా 3 రకాలుగా ఉంటుంది ఆలోచన అనేది. ఇందులో వర్తమాన కాలంలో మన ఆలోచన ఏంటి? మన వర్తమాన కాలంలో ఆలోచన అంటే ఏమొస్తుంది? మనకొచ్చేటువంటి ఎక్స్‌పీరియన్స్, మనకు కలిగేటువంటి అనుభవాలు. అదే మన యొక్క థింకింగ్. భవిష్యత్, భవిష్యత్ కాలంలో ఆలోచనలకి, వర్తమానానికి కొంచెం తేడా ఉంది. వర్తమానం అంటే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మనకు జరుగుతుందేంటి? ఇప్పుడు మీరు నన్ను వింటున్నారు కదా! అంటే వర్తమానంలో ఉన్నది అదొక అనుభవం అది. థింకింగ్.
నేను మాట్లాడుతూ ఉన్నాను, మీరు వింటూ ఉన్నారు. అది కూడా ఆలోచనే. సో, ఈ వర్తమాన కాలంలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటది? అదొక అనుభవం అన్నమాట. అనుభవం. అంటే ప్రెజెంట్ థింకింగ్ అనేది ఏం ఆలోచిస్తుంటాం మనం ప్రెజెంట్ థింకింగు? పాస్ట్ గాని, ఫ్యూచర్ గాని ఆలోచిస్తుంటాం. అవి పాస్ట్, ఫ్యూచర్ అయినప్పుడు ఏమవుతాయి అవి? మనకి పూర్వం జరిగినటువంటి అనుభవాల గురించి, లేకపోతే భవిష్యత్తు కాలంలో మనకు జరగబోయేటువంటి అనుభవాల గురించి. సో, చేతనం అనేది ఒక అనుభవం అనుకుంటే, ఆలోచన అనేది మనకి పూర్వ అనుభవాల గురించి గాని, లేకపోతే భవిష్యత్తు కాలంలో జరిగేటువంటి అనుభవాల గురించి ఆలోచించేదే ఆలోచన. గురించి మనం మననం చేసుకుంటుంటాం గదా! వాటిని గుర్తు తెచ్చుకుంటుంటాం. అదే ఆలోచన. లేకపోతే ఇది అలా జరగొచ్చని మనం ఇలా దాన్ని ఊహిస్తూ ఉంటాం. అది గూడా ఆలోచన. సో, ఇందాక మనం మీరు ఎవరు అంటే ఆత్మ అన్నారు. సో, దాన్నేమంటారు? ఐడెంటిటీ. గుర్తింపు. మీ గుర్తింపేమిటి? దీన్ని ఐడెంటిటీ అంటారన్నమాట. సో, గుర్తింపంటే ఏంటి? మీరు ఎవరు అని మీరు నమ్ముతున్నారో అదే గుర్తింపనమాట. సో, దాన్నేమంటారు? అది గూడా ఒక అనుభవమే. మీ మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో, మీరు ఎవరిగా భావిస్తున్నారో అది గూడా ఒక అనుభవం. ఎలాంటి అనుభవం? గుర్తింపుకు సంబంధించినటువంటి అనుభవం. కానీ అనుభవాలన్నీ ఆలోచనలు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఏదైనా రసగుల్లా తిన్నాను. స్వీట్ తిన్నాననుకోండి తియ్యగా ఉంది. ఆ అనుభవం ఏంటి? ఆలోచన కదా అది. అది తీపి అనుభవం అది. రుచికి సంబంధించిన అనుభవం. కానీ అది ఆలోచన కాదు. కానీ ఆలోచన అంటే ఏంటి? అనుభవాలని మననం చేసుకోవడమే ఆలోచన. సో, అందువలన ఆలోచన అనేది ఎప్పుడూ భూతకాలం గురించి గాని, భవిష్యత్తు కాలం గురించి గాని ఉంటుంది. వర్తమానంలో ఆలోచన అనేది గూడా ఒక అనుభవమే. కానీ దేని గురించి ఆలోచిస్తుంటాం మనం? పూర్వ అనుభవాలు గాని, ముందొచ్చి రాబోయే అనుభవాలు గాని. ఇప్పుడు ఈ గుర్తింపు గురించి ఎందుకు చెప్తున్నానంటే మీకు, మన ఆలోచనలన్నీ గూడాను మనం ఎవరు అని మనం అనుకుంటున్నామో, మన గుర్తింపు ఏమిటో దాని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. మన ఆలోచనలన్నీ. సో, ప్రస్తుతానికి మన గుర్తింపు ఏమిటి? ఫలానా, ఫలానా వాళ్ళ అబ్బాయి నేను, అమ్మాయిని, లేకపోతే ఫలానా భర్త, భార్య, లేకపోతే ఫలానా వాళ్ళకి తండ్రి, తల్లి. కదా! ఇలా అనుకుంటాం. లేతే ఫలానా ఉద్యోగం చేస్తున్నాను నేను. السعودية ولا ఆ! ఏమైంది? వినిపిస్తుందా? వినబడుతుంది మహారాజ్ హరే కృష్ణ. ఆ! దండవత్ ఓకే. ప్రణామ్. మహారాజ్ ఆ! వినపడుతుంది మహారాజ్. ఆ! మధ్యలో ఎవరో ఏదో అన్నారు. ఏమన్నా ప్రాబ్లమ్ ఉందేమో అనుకున్నా. సో, ఇక్కడ ఈ గుర్తింపు అనేది ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం. ఎందుకనంటే, మన ఆలోచనలన్నీ గూడాను మన గుర్తింపు చుట్టూనే తిరుగుతుంటాయి. ఎలా ఉంటుంది? ఓహ్! నాకిదయింది, ఇలా జరిగింది, నాకిలా జరిగింది అనే దాంట్లో ఎవరున్నారు? గుర్తింపు నేను ఫలానా వ్యక్తిని నాకలా జరిగింది. ఆ వ్యక్తి ఇలా అన్నాడు. లేతే నేనిలా చేశాను. లేకపోతే నేను భవిష్యత్తులో ఏం జేస్తాను? ఎలా జేస్తాను? ఇవన్నీ గూడా ఎలా జరుగుతాయి? ప్రస్తుతం నేను ఎవరనుకుంటున్నాను అనే గుర్తింపు చుట్టూ తిరుగుతుంటాయనమాట. సో, ఇప్పుడు నా పేరు వెంకటేశ్వరరావు అనుకోండి. వెంకటేశ్వరరావు. సో, నేను వెంకటేశ్వరరావుని ఎవరు? పలానా అబ్బాయిని.
ఫలానా సో, ఆహ్, లేపోతే నేను ఈ ఫలానా పౌరసత్వానికి సంబంధించిన నా సిటిజన్, నా కంట్రీ ఇది, నా దేశం ఇది, నా తల్లిదండ్రులు ఇది. ఇదంతా మన గుర్తింపనమాట ఇదంతా. సో, మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మన ఆలోచనలన్నీ గూడా వీటిలో తిరుగుతూ ఉంటాయనమాట. ఓహ్! నేను ఆఫీస్‌కెళ్ళాలి, పని జేయాలి, నేను ఉద్యోగిని. సో, మనకి వచ్చే ఆలోచనలన్నీ గూడాను మన యొక్క గుర్తింపు చుట్టూ తిరుగుతుంటాయనమాట. మీకిప్పుడు ఆహ్, తండ్రిని అనే విషయం గుర్తొచ్చిందనుకోండి. ఏమవుతుందప్పుడు, అరే! నా పిల్లవాడున్నాడు, ఏం జేస్తున్నాడు, చదువుతున్నాడా లేదా అనే ఆలోచనలొస్తాయి. అలాగే నేను కొడుకుని అనే గుర్తింపు మనకు గుర్తొచ్చిందనుకోండి. ఏమవుతుంది? అరే! మా అమ్మ, నాన్న ఏం జేస్తున్నారు? బాగున్నారా లేదా? భోంచేసారా లేదా? ఇంట్లో ఉంటే భోంచేసారా? ఎలా అంతా అసలు దూరంగా ఉంటే ఆరోగ్యం బాగుందా లేదా? సరే ఫోను చేద్దాం. లేకపోతే వాడెలా జరుగుతుంది? వాళ్ళకేం చేయాలి ఫ్యూచర్‌లో? అలాగే నేను ఉద్యోగిని అనే గుర్తింపు గుర్తొచ్చిందనుకోండి, ఐడెంటిటీ. ఏముందండి? అరే! నేను ఉద్యోగంకెళ్ళాలి, ఆఫీస్‌లో చేయాలి, బాస్ ఇలా ఉన్నాడు, అదున్నాడు, ఇది. సో, మనకొచ్చే ఆలోచనలన్నీ గూడాను ఈ ఐడెంటిటీ అంటే గుర్తింపు చుట్టూనే తిరుగుతూ ఉంటాయన్నమాట. అదే మనకు గుర్తొచ్చిందనుకోండి, ఏంటి? మమైవాంసో జీవభూత సనాతన. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. అరే! నేను భగవంతుని అంశాన్ని, భగవంతుని యొక్క కుమారుడిని లేదా భగవంతుని యొక్క బిడ్డను అనే విషయం గుర్తొస్తే ఏమవుతుంది? అయ్యో! భగవంతుడు ఏం చేస్తున్నాడు? భగవంతుడు ఎలా ఉన్నాడు? ఆ ఆలోచనలొస్తాయి. సో, అందువల్లే ఈ ఐడెంటిటీ లేదా మన గుర్తింపు మనల్ని మనం ఏ విధంగా గుర్తు చేసుకుంటున్నాము అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మన ఆలోచనలన్నీ గూడా దాని మీద ఆధారపడి ఉంటాయి. దీనికి ఉదాహరణగా కొంతమంది వీడియో గేమ్స్ ఆడుతుంటారు. మొబైల్ గేమ్స్, కంప్యూటర్ గేమ్స్ ఆడుతుంటారు గదా! ఈ మొబైల్ గేమ్ ఆడేటప్పుడు ఏమవుతుంది? మనం ఎలా మొదలుపెడతాం? ఈ గేమ్‌లో ఉన్నటువంటి ప్రధాన పాత్ర ఒకటుంటది. ఇప్పుడున్నటువంటి ఎగ్జాంపుల్‌లో 'సబ్వే సర్ఫర్స్' అని ఉంది. ఇందులో ఈ పిల్లవాడున్నాడు చూసారా? ఈ పిల్లవాడు. ఆ పిల్లవాడు పరిగెడుతూ ఉంటాడనమాట. ఆ పిల్లవాడు కంట్రోల్ మీలో ఉంటుంది. ఏమవుతుంది అంటే గుర్తింపు మీరు ఆ పిల్లవాడనమాట ఈ ఆటలో. ఆయన పరిగెత్తడం గానీ, జంప్ చేయడం గానీ, లేకపోతే ఏదన్నా నాణేలు తీసుకోవడం గానీ, ఇవన్నీ గూడాను మీ చేతిలో ఉంటాయనమాట. పరిగెత్తించొచ్చు, ఆపొచ్చు, లేకపోతే వెనక్కి తిరగొచ్చు. ఇవన్నీ చేయొచ్చనమాట. సో, ఈ యొక్క ఆట ఆడాలంటే ముందేమవుతుంది? ముందు మనకు గుర్తింపుని నేనొక పెద్ద సైంటిస్ట్‌ని, లేకపోతే పెద్ద బిజినెస్ మ్యాన్‌ని ఇవన్నీ మర్చిపోయి, కాసేపు నేను ఈ పిల్లవాడిని, ఈ రైలు పట్టాల మీద పరిగెడుతూ ఉంటాను అనేది విషయాన్ని అనుకోవాలన్నమాట. అప్పుడే మనం ఈ యొక్క దీన్ని మనం ఆడగలం. దీనికి కొంచెం ఈ గేమ్ చూపిస్తాను. ఎందుకంటే మీకు కొంచెం ఒక్క నిమిషం ఆపుతానిది. స్టాప్ షేరింగ్. ఇందులో వస్తుంది. ఒక్క నిమిషం. ఉదాహరణకు మీకు ఈ గేమ్ ఆడి చూపిస్తాను కొంచెం సేపు. ఓపిక పట్టండి.
హుహు. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సౌండ్‌తో షేర్ చేయాలి అది అందుకని. మీకు సౌండ్ వినిపిస్తుందా? సౌండ్ వినిపిస్తుందా మీకు? మ్యూజిక్. వినబడట్లేదు మహారాజ్. మ్యూజిక్ వినపడట్లేదు కదా? ఓకే. ఒక్క నిమిషం. హుహు. స్టాప్ షేరింగ్. స్టార్ట్ షేరింగ్. ఓకే. సౌండ్. 1 మినిట్. అండ్ ఆస్కింగ్ టు షేర్ సౌండ్. షేర్ సౌండ్ ఇవ్వండి. ఓకే. డిజైన్ హ్యాస్ చేంజ్డ్. వినిపిస్తుందా? సౌండ్. వినిపిస్తుంది మహారాజ్, ఇప్పుడు వినబడుతుంది. ఓకే. ఓకే. సో, ఈ గేమ్‌లో ఏంటంటే, ఈ గేమ్‌లో ఫస్ట్ ఏంటి మనం మొదలయ్యే ముందు ఈ అబ్బాయి అని మనం అనుకోవాలి. మన యొక్క గుర్తింపు మార్చుకోవాలి.
ఎప్పుడైతే మన గుర్తింపు మారుతుందో మన ఆలోచనలన్నీ గూడా ఈ గేమ్‌లోకొచ్చేస్తాం. ఆటలోకొచ్చేస్తాం. దీని గురించి ఆలోచిస్తుంటాం. మనం మెల్లిమెల్లిగా మర్చిపోతాం. పక్కన ఏమున్నాయి? తర్వాత ఎక్కడ కూర్చున్నాం మనం? రేపు ఎగ్జామ్ ఉందా లేదా? లేకపోతే ఏమైనా అర్జెంట్ పనేమన్నా చేయాలనా లేదా? లేకపోతే అమ్మేమన్నా చెప్పిందా? నాన్నేమన్నా చెప్పాడా? ఇయన్నీ మర్చిపోతాం ఒకసారి ఇందులోకెళ్ళామంటే. ఎందుకని? ఈ గేమ్‌లోకెళ్ళాలంటే ముందు మనం గుర్తింపు మార్చుకోవాలి. ఏంటి? నేను ఒక గొప్ప బిజినెస్ మ్యాను, సైంటిస్టు లేకపోతే స్టూడెంటు ఇవన్నీ మర్చిపోయి పట్టాల మీద పరిగెత్తేటువంటి ఒక వెర్రి పిల్లవాడిగా మనల్ని మనం అనుకోవాలన్నమాట. ఆ ఎనకాల ఇంకొక వెర్రి పోలీస్ పడుతున్నాడన్నమాట. సో, ఎప్పుడైతే మన యొక్క గుర్తింపు లేదా ఐడెంటిటీ కార్డ్ అంటాం గదా! కార్డ్ వేరు. ఇది మనం అనుకునేది. మన గురించి మనం అనుకునే ఐడెంటిటీ. మన గురించి మనం అటువంటి గుర్తింపనమాట. ఎప్పుడైతే మన యొక్క ఆ కాన్షియస్ లేదా ఆ యొక్క అనుభవం లేదా మన యొక్క అనుభూతి ఎవరో మనం అనుకునేది మారుతుందో, వెంటనే మన ఆలోచనలు దాని చుట్టూ తిరుగుతుంటాయన్నమాట. ఎప్పుడైతే మీరు యొక్క ఈ పిల్లవాడు అనుకుంటారో ఏమవుతుంది? అరే! పరిగెత్తాలి ఎనకాల పోలీసొస్తున్నాడు, లేపోతే ట్రైనొస్తుంది గుద్దుకుంటాను ఇవన్నీ వస్తాయన్నమాట. సో, ఇందులో ఏమేమి జరుగుతున్నాయి? చాలా నాణేలు కలెక్ట్ చేసుకుంటున్నాడు, పరిగెత్తుతున్నాడు కదా! చివరికి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరగంగానే ఏమైంది మనకి? మనం గూడా అబ్బా! అని అనిపించింది మనకి. కదా! ఎంతమందికనిపించింది? అనిపించిన వాళ్ళు ఆహ్, అన్‌మ్యూట్ చేసుకొని చెప్పండి. దండవత్ కూడా మహారాజ్. ఆ! వచ్చారా? కనిపించాం మహారాజ్. అనిపించింది మహారాజ్. ఆ ఎందుకనిపించింది? అనిపించింది ఆ మహారాజ్. క్యారెక్టర్ మహారాజ్ మనం. ఆ! ఇప్పుడు అది మనకు తగిలినట్టుగా మనకు అనిపిస్తుంది. యాక్సిడెంట్ మనకయినట్టుగా ఆ! అనిపిస్తుంది మహారాజ్. ఆ! ఎందుకనిపించింది? మన గుర్తింపు మారడం వల్ల. మన ఆలోచనలన్నీ ఆ గుర్తింపులోనే ఉన్నాయి గాబట్టి, దానికేం జరిగితే మనం గూడా అదే జరుగుతుంది. మీరెప్పుడొచ్చారు మీరు? ఇప్పుడే వచ్చాను మహారాజ్ జస్ట్. మీరు ఆ గేమ్ చూపించే ముందు వచ్చానండి జస్ట్. మీరు ఆల్రెడీ మంత్ అయిపోయి ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయిపోయింది అప్పుడే ఆల్రెడీ. అదే మహారాజ్ ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాను ఆన్ ఓకే. చేసుకున్నాను. ఓకే. సో, మేము మనస్సు గురించి మాట్లాడుకుంటున్నాం. పోయినసారి డిస్కషన్ జరిగింది గదా! మనకి. అవునవును మహారాజ్. మైండ్ అంటే ఏంటి అంతా. సో, దాని గురించి చెప్తూ ఇప్పుడు ఇది చూయించానన్నమాట. సో, అలాగే మనం ఈ శరీరంలో ఉన్నప్పుడు, మనం ఈ శరీరం అనుకుంటున్నాం కాబట్టి, ఆత్మ ఈ శరీరం కాకపోయినప్పటికీ అప్పుడు అడిగితే ఇంకా మనకేం చెప్పలేదంటే ఇప్పుడు గ్రూప్ లో పెడితివి. మరి నేనైతే మాతాజీ ఎవరో హరే కోపడుతున్నారు. కృష్ణ కోస్ట్ ఉన్న వాళ్ళు కొద్దిగా మ్యూట్ చేయండి దయచేసి. హరే కృష్ణ ఎవరు? కోర్స్ ఏమైనా జరుగుతుందా ఇప్పుడు? జరగబోతుందా టైం? లేదు లేదు గురు మహారాజ్. ఓకే. సడన్ ఓకే. గా ఓకే. ఓకే. సో, ఆహ్, ఏం చెప్తున్నాను? మర్చిపోయాను. హ్మ్. మనసు ఆ! గురించి చెప్తున్నారు గురుజీ. ఈ శరీరంలో మనం ఈ శరీరం కాకపోయినప్పటికీ, మనం ఈ శరీరం అనుకుంటున్నాం గాబట్టి గుర్తింపు, ఈ శరీరానికి జరిగేటువంటి అన్నీ గూడాను మనకి బాధని ఇవన్నీ కలిగిస్తున్నాయన్నమాట. దీనివల్ల మనం బాగా ఎఫెక్ట్ అవుతున్నాం. దీనికేం జరుగుతది. అలాగే ఈ శరీరానికి సంబంధించిన వాటికి ఏం జరిగినా గాని కూడా మనం బాధపడుతున్నాం అన్నమాట. ఇప్పుడు బ్యాక్ టు మన ప్రెజెంటేషన్. హుహు. ఓకే. ఓకే. మీరు రాకముందు మేమేం చెప్పుకున్నామంటే చూచాయిగా థింకింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మైండ్ గురించి. మైండ్ అంటే ఏంటి? మైండ్ అంటే ఏంటి? దేన్నైతే వాడుకొని మనం ఆలోచిస్తామో అదే మనస్సు అని. అందులో 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. మైండ్, థింకింగ్. అంటే ఏంటి? ఆత్మ. ఆత్మ దేనితో చేయబడింది? స్పిరిట్. ఆధ్యాత్మిక పదార్థం. దాని లక్షణం ఏంటి? చేతనం. చేతనం యొక్క ఒక ఫంక్షన్ థింకింగ్ అన్నమాట.
థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్ ఇవన్నీ గూడాను చేతనానికి సంబంధించిన కాన్షియస్‌నెస్. సో, ఇందులో ఆలోచన థింకింగ్ గురించి మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. అంటే మన ఆలోచనలన్నీ ఎలా ఉంటాయి? ఏదైతే మన ఐడెంటిటీయో దానికి చుట్టూ తిరుగుతుంటాయి మన ఆలోచనలన్నీ. అందువలన మన ఐడెంటిటీ అనేది చాలా ముఖ్యం. సో, దానికి ఎగ్జాంపుల్‌గా ఈ గేమ్ ఎగ్జాంపుల్ చెప్పానన్నమాట. సో, మొట్టమొదటిగా మనం ఈ ఆట ఎందుకు ఆడతారు ఆడేవాళ్ళు? ఏమైనా చెప్పగలరా? వీడియో గేమ్స్ ఎవరైనా ఆడేవాళ్ళున్నారా? మనం స్టూడెంట్స్? ధనుష్పణ మహారాజ్ మొదట సరదాకి ఆడడం స్టార్ట్ చేస్తారండి. హ్మ్. తర్వాత? తర్వాత ఇన్వాల్వ్ అయిపోతారు, తర్వాత ఎడిక్ట్ అయిపోతారు మహారాజ్. అడిక్షన్ అవన్నీ చూడొచ్చు. మెయిన్ ఏంటి మనం ఇందులో ఏదో ఆనందం ఉంది అని వస్తాం. అవునా? అవునండి, అవునండి. ఎందుకని? హరే కృష్ణ మహారాజ్ దండోత్ప్రణం. సరదా కోసం, టైం అవును. పాస్ కోసం, టైమ్ పాసా? టైం పాస్ కానోళ్ళు కూడా ఆడతారు కదా మహారాజ్ చాలా మంది. టైమ్ పాస్ కాకుండా టైమ్ పాస్‌కి చాలా ఉన్నాయి. కానీ ఇదెందుకు తీసుకుంటారు? రిఫ్రెష్మెంట్ కోసం ఆడతారు. రిఫ్రెష్‌మెంట్ అదే మనస్తత్వం హ్యాపీనెస్. మనస్తత్వం మహారాజ్ ఒకరోజు ఒకటి. కొందరు హ్యాపీనెస్. దీంట్లో సాటిస్ఫై అవుతారు, కొందరు ఇంకో దాంట్లో అట్లా. అదే సాటిస్ఫై అంటే ఇందులో ఆనందం ఉందనే కదా వచ్చేది. అవును మహారాజ్. ఆనందం కోసం వస్తది. ఇది ఆడితే ఇందులో బావుంటుందని. కొత్త ఎక్స్‌పీరియన్స్ వస్తదని. ఏంటి? ఎప్పుడు మనం పట్టాల మీద పరిగెత్తలేదు. కదా! మహారాజ్. సో, ఆ యొక్క అనుభవాన్ని మనకిది కలిగిస్తుంది. కాబట్టి చూద్దాం అదేంటో అని. అలాగే కొంతమంది పైలట్స్ అవుదామనుకుంటారు ఏరోప్లేన్‌కి. కానీ అవ్వలేకపోతారు. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు? ఫ్లైట్ సిమ్యులేటర్స్ అని ఉంటాయి. ఇలాగే ఆటలాగే. అందులో కూర్చుంటే విమానం నడిపినట్టుగా అన్నీ ఉంటాయన్నమాట. విమానం ఉండదు. కానీ విమానం నడిచినట్టుగా మబ్బులొస్తుంటాయి. కింద ల్యాండ్ అవ్వటం, టేక్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, దాని ద్వారా ఏంటి? విమానం నడిపినటువంటి అనుభూతొస్తుంది. అంటే ఒకటి ఆనందం కోసం. ఇంకోటేమో మనకు నిజ జీవితంలో మనం పొందలేని అనుభవాలు పొందటానికి కూడాను ఈ గేమ్స్ వాడతాం. దానికోసం ఏం చేయాలి మనం? మన యొక్క గుర్తింపుని మార్చుకోవాలి. ఇక్కడున్న ఈ వీడియో గేమ్‌లో ఉన్నటువంటి పాత్రకి మనం మార్చుకోవాలి. ఇక్కడైతే ఈ పిల్లవాడు. సో, ఇది జరగటానికి కావాల్సినవేమిటి? మనం ఇలా గుర్తింపు వేరే దానికి మనం మార్చుకుని, ఈ శరీరం గాకుండా వేరే శరీరం లేదా దానికి మనం గుర్తింపు మార్చుకోవాలంటే కావాల్సినవి ఏమిటి? ఒకటేం గావాలి? శరీరం గావాలి గదా! కొత్త శరీరం. అవునా? కొత్త శరీరం గావాలి. అలాగే ఆ కొత్త శరీరానికి కొత్త ప్రపంచం కూడా కావాలి. సో, ఇక్కడ కొత్త శరీరం ఏంటి? ఈ పిల్లవాడు. కొత్త శరీరం ఈ పిల్లవాడు. కొత్త ప్రపంచం ఏంటి? ఈ స్క్రీన్ అన్నమాట. ఈ ఈ ప్రపంచం. ఈ గేమ్ ప్రపంచం అన్నమాట. ఇంకేముండాలి? ఈ 2 ఉంటే సరిపోదు. మీరిది అనుకుంటే సరిపోదు. ఏముండాలి మళ్ళీ? ఈ పిల్లవాడిని మనం నియంత్రించగలిగేటువంటి ఆహ్, వసతి ఉండాలి. కదా! ఇప్పుడు పిల్లోడిని నేను పరిగెత్తించగలగాలి, ఆపగలగాలి, జంప్ చేయించగలగాలి. ఇవన్నీ చేసినప్పుడే నేను ఆ పిల్లవాడిగా నేను గుర్తింపు అంటే ఆ గుర్తింపు ఒకసారి చేసుకున్న తర్వాత అది కంటిన్యూ అవ్వాలంటే, ముందుకెళ్ళాలంటే ఇవి కావాలి మనకి. ఆ క్యారెక్టర్‌ని మనం కంట్రోల్ చేయగలగాలి. సో, అలా చేసినప్పుడు ఏం చేయగలుగుతాం మనం? ఆ శరీరం ద్వారా మనం ఆ ప్రపంచంలో మనం జీవించగలం. జీవిస్తాం అన్నమాట. సో, ఇవి కావాలి మనకి. అలాగే ఈ శరీరంలో కూడాను మనం ఆత్మ ఈ శరీరంకొచ్చినప్పుడు ఏంటి? ఈ శరీరం అవసరం. అలాగే ఈ శరీరాన్ని నియంత్రించేటువంటి వసతి కావాలి మనకి ఆత్మకి. సో, ఆ వసతి ఇవ్వబడింది మనకి. మనం చెయ్యి కావాలంటే చేయలేపగలుగుతున్నాం. పరిగెత్తాలంటే పరిగెత్తగలుగుతున్నాం. కళ్ళు కావాలంటే మూసుకోగలుగుతున్నాం, తెరవగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. ఇవన్నీ మనం చేయగలిగేటువంటి నియంత్రణ మన ఆత్మకిచ్చారు కాబట్టే మనం ఈ శరీరాన్ని నేను అనేటువంటి గుర్తింపు మనం చేసుకోగలుగుతున్నాం. మనం దీన్ని ఓన్ జేసుకోగలుగుతున్నాం. మనం దీన్ని
సొంతం చేసుకోగలుగుతున్నాం. నేను ఈ శరీరం నేనే అని మనం మన యొక్క గుర్తింపు మార్చుకోగలుగుతాం అన్నమాట. కాకపోతే ఇది గేమ్ అనేది మనం సృష్టించింది. ఈ మన శరీరం అనేది భగవంతుడు సృష్టించింది. సో, మనం సృష్టించిందే ఇంత గొప్పగా ఉంటే, భగవంతుడు సృష్టి ఎంత గొప్పగా ఉంటుంది. కొంతమందికి నువ్వు శరీరం కాదురా నాయనా అన్నా గాని మా అబ్బా! కాదు నేను ఈ శరీరమే. ఇంతకుమించి ఏమి లేదు అన్నంత గొప్పగా ఉంటుందన్నమాట దీని యొక్క డిజైన్. భగవంతుడు ఇది అంటే ఇది మనం రాసిన గేమ్ ఇది కంప్యూటర్ గేము. ఇది భగవంతుడు సృష్టించిన క్యారెక్టర్. అలాగే ఒకసారి మీకు నియంత్రణ వచ్చిన తర్వాత మీరు గనక ఈ యొక్క వీడియో గేమ్‌ని మీరు గనక ఆనందించాల్సంటే, ఇది ఎంజాయ్ చేయాలంటే ఏమేం గావాలి? మీరు మీ యొక్క ఆలోచనలు అందులోనే ఉండాలి. ఫోకస్ అందులోనే ఉండాలి. పద్దగా ఎవరినొచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారనుకోండి, ఏమవుతుంది? మీరు ఎంజాయ్ చేయలేరు. ఎందుకని? మీ యొక్క గుర్తింపు మళ్ళీ మళ్ళీ మారుతుంటుంది వేరే దానికి. ఆలోచనలు మారుతుంటాయి. ఒకసారి మీరు ఇందులోంచి తల తిప్పి ఇటు పక్కోటి చూసారంటే, ఇప్పుడు మీరు ఆ పిల్లవాడు గాదు, ఈ పిల్లోడిని చూడాలిప్పుడు. పక్కనున్న పిల్లోడిని తో మాట్లాడాలనమాట. అప్పుడని ఏమవుతుందంటే బ్రేక్ అయిపోతుంది మీ ఐడెంటిటీ. అలాగే మీరేదన్నా సినిమాలు గాని, లేదా సీరియల్స్ గాని, ఏదన్నా వీడియో గాని చూస్తున్నారనుకోండి, కంటిన్యూ ప్రతి 10 సెకన్లకి ఎవరైనా డిస్టర్బ్ చేస్తున్నారనుకోండి, మీకు చాలా చిరాకుగా ఉంటుంది. ఎందుకని? అది ఎంజాయ్ చేయాలంటే, ఆ గుర్తింపులోనే కొనసాగాలి కొంత సమయం. అది అయ్యేంత వరకు కన్సిడరబుల్‌గా. అప్పుడే మీరు దాన్ని ఎంజాయ్ చేయగలరు. అంటే మనం ఏదైనా కొత్త శరీరాన్ని మనం అని ఎప్పుడైతే మనం గుర్తింపు మారుస్తామో, దాన్ని నియంత్రించగలగాలి. అలాగే మన ఆలోచనలు అదే గుర్తింపులో కొనసాగాలి. అప్పుడే మనం దాన్ని ఆస్వాదించగలమాట. ఇప్పుడు కొంతమంది హారర్ సినిమా చూస్తుంటారు కదా! ఎందుకని? హారర్ ఎక్స్‌పీరియన్స్ అక్కడున్న క్యారెక్టర్‌లోకి మనం ఎళ్ళిపోతాం ఆళ్ళలోకి. మనం ఉన్నట్టుగా ప్రపంచంలో ఉన్నట్టుగా. ఆ హారర్ అంటే భయపెట్టే సినిమాలుంటాయి గదా! అవి ఎందుకు భయపెడతాయి మనని? మనం ఈ బయట ప్రపంచం మర్చిపోతాం. అది సినిమా అనే విషయం మర్చిపోతాం మనం. మీరు గనక అది సినిమా అనే విషయం గుర్తుపెట్టుకున్నారనుకోండి, హారర్ మూవీ ఎప్పుడు మనం భయపెట్టలేదు. హారర్ మూవీ మనల్ని ఎందుకు భయపెట్టగలుగుతుందంటే, అది మనం సినిమా అనే విషయం మర్చిపోగలుగుతున్నాం. ఎందుకని? ఒక్కసారి మనం గుర్తింపు, ఐడెంటిటీ మన నుంచి ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి పాత్రల మీద మనం ఎప్పుడైతే మార్చుకుంటున్నామో, వాటికి సంబంధంగా మన ఆలోచనలన్నీ అక్కడే తిరుగుతూ ఉంటాయి. అలా వెళ్ళాలంటే ఏమవ్వాలి? మనం ఇంతకు ముందున్నటువంటి గుర్తింపుని మర్చిపోవాలి. కదా! అప్పుడే కదా నాకది ట్రాన్స్‌ఫర్ అయ్యేది. సో, ఇది మర్చిపోతాం. ఆ సినిమా ప్రపంచంలో ఉండిపోతాం కాబట్టే, అదే నిజమనేటువంటి భావన మనకొస్తుందనమాట. అందువల్లనే హారర్ అయితే హారర్ ఫీలవుతాం. ఏదైనా హాస్యం ఉంటే హాస్యం. హ్మ్. సో, ఈ విధంగా అక్కడున్న ఎమోషన్స్ మనం ఎఫెక్ట్ అవుతామన్నమాట. సో, మొదటిది అదే గుర్తింపులో కొనసాగాలి. ఇంకోటేంటి? మనకున్న పూర్వపు గుర్తింపుని మర్చిపోవాలి ఐడెంటిటీ. అలాగే మన ప్రీవియస్ ఇంతకు ముందున్న ప్రపంచాన్ని గూడా మర్చిపోవాలి మనం. అంతే గదా! రేపు ఎగ్జామ్ ఉంది. సినిమాకెళ్ళాము. సినిమా మొదలవంగానే ఎగ్జామ్ అన్న విషయం మర్చిపోవాలి మనం. మీకు ప్రతి నిమిషం రేపు ఎగ్జామ్ ఉందని గుర్తొచ్చిందనుకోండి, సినిమా ఎంజాయ్ చేయలేరు. అలాగే మనం ఒక ప్రపంచాల్లో ఒక గుర్తింపు ద్వారా ప్రవేశించినప్పుడు అందులో ఎంజాయ్ చేయాలంటే పూర్వ ప్రపంచాన్ని మర్చిపోవాలి. చాలామంది అడుగుతూ ఉంటారు గదా! పూర్వజన్మ మనకెందుకు గుర్తులేదు అని. మీరిప్పుడు కొత్త శరీరంలో కొత్త గుర్తింపొచ్చింది కాబట్టి, ఇది ఎంజాయ్ చేయాలంటే మీరు పూర్వపు గుర్తింపుని, ఐడెంటిటీని మర్చిపోవాలి. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలరు కదా! ఇప్పుడు ఈ జన్మలో ఈ అమ్మా, నాన్న అనుకుంటున్నాం. ఈ భార్య లేదా ఈ భర్త అనుకుంటున్నాం. ఇప్పుడు పూర్వ జన్మలు గుర్తొచ్చాయనుకోండి, ఎవరిని అనుకుంటాం ఇప్పుడు మనం? వీళ్ళని చూసుకుంటామా? వాళ్ళని చూసుకుంటామా? సో, ఈ విధంగా కాన్‌ఫ్లిక్ట్స్ వస్తాయన్నమాట. అందువలన మన యొక్క గుర్తింపు మారాలి మనకి. అలాగే మనకి ఇంతకు ముందున్నటువంటి మన యొక్క సంబంధాలు మర్చిపోవాలి. ఇప్పుడు ఈ గేమ్‌లోకెళ్ళామనుకోండి ఏమవుతుంది? ఆ
అక్కడ పోలీసు, నాణేలు, లేకపోతే ట్రైన్స్, లేకపోతే అక్కడ ఉన్న ఫ్రెండ్స్, మనకి హెల్ప్ చేసేవాళ్ళు, లేకపోతే మనని అటాక్ చేసేవాళ్ళు, ఇవన్నీ గుర్తుంటాయి. ఇవే మన లోకం అవుతుందన్నమాట. ఇంతకుముందు ఇవన్నీ మర్చిపోవాలి మనం. ఇంతకుముందు సంబంధాలను కూడా మర్చిపోవాలన్నమాట. సో, ఆ పైవన్నీ మారాలంటే అవన్నీ గూడాను కొత్త వాడితో, కొత్త ప్రపంచంలో ఉన్న వాడితో మనం రీప్లేస్ చేయాలి. మార్చుకోవాలి కొత్త వాడితోటి. సో, ఇప్పుడు ఇవి గనుక మీకు అర్థమైతే, ఇంతవరకు ఎవరికైనా ప్రశ్నలేమైనా ఉన్నాయా ఇందులో? మహారాజ్ ధన్యవాదాలు మహారాజ్. చెప్పండి. కొత్త బాడీలోకి వెళ్ళడం అనేది బాగుంది మహారాజ్. అది కొత్త హ్మ్. శరీరం తీసుకుంటున్నారు. కానీ ఆ పాత వాసనలు అలాగే కంటిన్యూ అయిపోతున్నాయి కదా మహారాజ్. అవి మనకి వాసన వేరు గదా! వాసన వేరు, గుర్తింపు వేరు. అదే కొత్త గుర్తింపులోకి వచ్చాను మహారాజ్ నేను. కానీ హ్మ్. నీచమైన కార్యాలన్నీ కిందటి జన్మలో చేశాను నేను. హ్మ్. నేను మళ్ళీ నాకు ఆ నీచమైన ఆలోచనలు, ఇలాంటి ఆలోచనలే నాకు ఆ వాసనతోటి అలాగే ఉంటాను కదా! దాన్ని ఎలా మార్చుకోగలను నేను? అదొద్దాం. దానికొద్దాం. అదెలా మార్చుకోవాలో అది వేరే విషయం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు చెప్పినయి అర్థమైనయా? అర్థమైంది మహారాజ్. అర్థమైంది. అది వేరే ప్రశ్న. హరే కృష్ణ మహారాజ్. ఆ! అయితే మనకు భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చిండు కదా! ఈ శరీరంతో మనం ఏం చేయాలి అంటే ఏం చేయాలి అది తర్వాత విషయం. ఓకే. అది గూడా హరే ప్రశ్న కృష్ణ కాదు. మహారాజ్, దండోత్ ప్రణాం. చెప్పండి ప్రభు. ఇప్పుడు కొత్త శరీరంలోకి గత జన్మతో పోల్చుకుంటే ఇప్పుడున్న శరీరం కొత్త గుర్తింపే కదా మహారాజ్ ఇది ఇప్పుడు అవును. ప్రస్తుతం నడుస్తున్నది. అవును. అయితే ఈ ఈ గుర్తింపు దీన్ని మాత్రమే అనుభవించకుండా మనం గత జన్మలో ఉన్న కోపం గాని, అసహనం గాని, లేకుంటే సత్వగుణాలు గాని, రజోగుణాలు గాని గత జన్మవి కూడా మనకు యాడ్ అయితున్నాయి కదా మహారాజ్. మరి ఈ గుర్తింపు మాత్రమే ఉండి గతవి లేకుండా ఉండనీకి రాదా మహారాజ్? మీకు ఈ గుర్తింపొచ్చిందే మీరు డెవలప్ చేసుకున్న వాసనలు, గుణాలు అనుభవించటానికి. మహారాజ్ అవునా? మనం అవును గేమ్‌లోకెళ్ళింది మహారాజ్. ఎందుకు? మనకేదో కోరికుంది గదా! అందుకెళ్ళాం. అక్కడికెళ్ళిన తర్వాత కోరిక మర్చిపోతే ఎలా? మహారాజ్ అవునా? అవును మహారాజ్. సో, అందువల్ల ఆ యొక్క స్వభావం మారదు మనకి. మన వ్యక్తి అదే. గుర్తింపు మారింది. ఎందుకు మారింది? కొత్త కోరికలే వచ్చినియి. అక్కడ అవి కుదరట్లేదు. అందువలన కొత్త. అందువల్లనే మనకి బాడీ మార్చుకోవాల్సొస్తుంది ప్రతిసారి. మనకి డెత్ ఎందుకుందంటే ఎందుకంటే కొన్నాళ్ళకి మనకు బోర్ కొడుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ఉన్న ఐడెంటిటీ. రోజు అదే పని, అదే జాబ్ ఎళ్లి రావడం అంతా. అదే మనుషులు అదే అంతా కొంచెం. మోనోటోనస్ అయిపోతుందనమాట. అలాగే మనకి కొత్త కోరికలొస్తాయనమాట. ఇప్పుడు ఈ జన్మలో మీరు సైంటిస్ట్ అనుకున్నారనుకోండి. అయ్యారు. అయిన తర్వాత అరే! సైంటిస్ట్, సాఫ్ట్‌వేర్ డాక్టర్ అవుదాం అనుకున్నారు. అయ్యారు. డాక్టర్ అయిన తర్వాత అరే! డాక్టర్ కన్నా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లో బావుంది. అదైతే బావుండేదే అని అదో కొత్త మారుతుందనమాట. సో, ఈ విధంగా ఏంటంటే మన కోరికలనేవి ప్రతిదాకా మారుతూనే ఉంటాయి. భౌతికమైనవి. అవి ఎప్పుడు మనకు సంతోషాన్నివ్వవు. అందువలన మనకి డెత్ అవసరం. మరణం. మరణం అంటే ఏమి లేదు. ఒక శరీరం ఐడెంటిటీ నుంచి వేరే శరీరం ఎళ్ళాలి మనం. అప్పుడే మీరు మళ్ళీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయ్యే అవకాశం ఉంది. సో, అదనమాట. సో, ఓకే ఓకే. మహారాజ్, ధన్యవాదాలు. హరే నెక్స్ట్‌కెళ్దాం. కృష్ణ. దండోత్ ప్రణాం. ఇప్పుడు మన ఈ శరీరంలో ఇవన్నీ జరగాలంటే వీటికి కొన్ని కొన్ని అవసరం అన్నమాట. ఇప్పుడు ఈ కంప్యూటర్ గేమ్ గూడా ఇవన్నీ జరగాలంటే దీన్ని నేను నా గుర్తింపు మార్చుకోవాలంటే దానికి కొన్ని కొన్ని అవసరం మాడ్యూల్స్ లేకపోతే కొన్ని ఏర్పాట్లు కదా! ఇందులో అవును మహారాజ్. మొదటిది మనం పూర్వపు గుర్తింపు మర్చిపోయి కొత్త గుర్తింపు తెచ్చుకోవాలి కదా! దానికి మనకి అవును. అయ్యేట్టుగా సహకరించేది ఏంటది? ఈగో, అహంకార్. అహంకార్ అంటారు. అహంకార్ అంటే అది మనకి పంచభూతాలున్నాయి గదా! పంచభూతాలేమో గ్రాస్ మెటీరియల్ ఎలిమెంట్స్. అంటే స్థూల భౌతిక ఏమంటారు వాటిని? ఆహ్, పార్టికల్స్. ఫండమెంటల్ పార్టికల్స్. కదా! పంచమహాభూతాలంటే గ్రాస్ మెటీరియల్ ఎలిమెంట్స్ మూలకాలు.
స్థూల భౌతిక మూలకాలు. తర్వాత దానిపైన మనస్సు ఉంది. దాని తర్వాత బుద్ధి ఉంది. దానిపైన అహంకారం ఉంది. ఇవన్నీ ఎందుకున్నాయి మనకి? ఈ పంచభూతాలతో శరీరం చేయబడింది. కానీ ఈ శరీరాన్ని మనం ఆత్మ ద్వారా నియంత్రించాలంటే ఈ మనస్సు, బుద్ధి, అహంకారం అవసరం. ఇందులో అహంకారం అనేది ఏం చేస్తుంది? అహంకారం అంటేనే అహంకార. అహం అంటే ఐ, కార మీన్స్ నెస్, ఐనెస్. ఈ గుర్తింపుని మనకి మార్చడానికి ఉపయోగపడేది అహంకారం. ఇప్పుడు నేను బ్రజపతి స్వామిని కాకుండా ఈ ఆటలో ఉన్నటువంటి పిల్లవాడిని అనుకోవాలి గదా! సో, అలా అనుకోవాలంటే ఈ ఈగో, అహంకారం లేకపోతే దీన్ని ఎలా ట్రాన్స్‌లేట్ చేస్తారు ప్రభుపాద్ గారు? ఫాల్స్ ఈగో అంటారు. ఫాల్స్ ఈగో అంటే ఫాల్స్ ఐడెంటిటీ. నకిలీ గుర్తింపు. మనకి నకిలీ గుర్తింపు ఇచ్చేదే ఈ అహంకారం. అర్థమైందా? దీని ద్వారా మనకి పంచమహాభూతాలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అహంకారము, బుద్ధి, మనసు దీని గురించి అర్థం చేసుకోవచ్చు మనం ఈ గేమ్ ద్వారా అన్నమాట. సో, ఈ ఫస్ట్ మనకి ఆత్మ యొక్క మొదటి కవరింగ్ ఏందయ్యా అంటే అహంకారం. దీని పనేంటి? మనకు నకిలీ గుర్తింపు ఇవ్వడానికి తోడ్పడుతుంది. ఇది గూడా ఒక మూలకమే కాకపోతే సూక్ష్మ మూలకం. భౌతిక సూక్ష్మ మూలకం. ఇది ఆత్మ యొక్క మొదటి కవరింగ్. తర్వాత మనం ఆ గేమ్‌ని గనుక ఎంజాయ్ చేయాలంటే మనం అందులోనే ఆ గుర్తింపులోనే ఉండాలి. సో, ఆ గుర్తింపులోనే ఉండాలంటే దానికి సహకరించేది ఏందంటే మనస్సు. బుద్ధి వదిలేస్తున్నాం ఈ లెక్చర్‌కి. అవసరం లేదు. మన తర్వాత ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఆలోచనలు, మన గుర్తింపు ఏదుంటే మనకి అదే ఆలోచనలొస్తాయి. అలాగే ఏ ఆలోచనలు కొనసాగిస్తే మనకి అదే గుర్తింపు ఉంటుందన్నమాట. సో, అందువల్ల మనస్సేంటి? మనసు యొక్క రోల్ ఏంటి? మన యొక్క నకిలీ గుర్తింపు అలాగే కొనసాగేలాగా మన ఆలోచనలు చేయటం. దాని పని. అది మనసు చేసే పని. సో, అలాగే మనం ఇంతకు ముందున్న ప్రపంచాన్ని మర్చిపోవాలి కాబట్టి కొత్త ప్రపంచం. సో, ఇప్పుడు మనకుంది కదా ఈ ప్రపంచం. అలాగే మనకున్న గేమ్ ఎగ్జాంపుల్‌లో ఈ ప్రపంచం ఉంది. అంటే ఈ రెండిటికి సంబంధం ఉందన్నమాట. మనం శరీరము, ఈ లోకము, అలాగే ఈ గేమ్‌లో ఉన్నటువంటి ఈ పిల్లవాడు, మనం కొత్త నకిలీ గుర్తుని తెచ్చుకోబోతున్నాం. అలాగే ఈ గేమ్ యొక్క ఉన్నటువంటి ప్రపంచం. అది మనసు పని. సో, కొత్త ప్రపంచం యానిమేటెడ్ వరల్డ్. ఇక్కడ యానిమేటెడ్ వరల్డ్. ఇక్కడైతే ఈ విశ్వము. కదా! అలాగే మనకు పాత సంబంధాలు మర్చిపోవాలి. కదా! అదేం చేస్తుంది? అది గూడా అదెలా సాధ్యపడుతుంది? మొదట నకిలీ గుర్తింపు మారుతుంది. దాని ద్వారా మన ఆలోచనలు మారుతాయి. ఈ 2 అన్నమాట. మన పూర్వ సంబంధాలు మర్చిపోవడానికి ఈ అహంకారం ఒకటి కారణం. ఇప్పుడేమైంది? కొత్త అమ్మానాన్నలొచ్చేసారు. ఇక పాత అమ్మానాన్నలు మర్చిపోతాం. కదా! అలాగే ఆలోచనలు కొత్త ఆలోచనొస్తున్నాడు. అందువల్ల ఈ ఈగో, మైండ్, మనస్సు ఈ 2 వాళ్ళకి ఉపయోగపడతాయన్నమాట. అలాగే శరీరం, కొత్త శరీరం కావాలి కదా! ఈగో ఏంటి? కొత్త గుర్తింపు వస్తుంది. కానీ గుర్తింపు రావడానికి ఏదో శరీరం అయితే ఉండాలి కదా! అదే మన బాడీ, దేహం. పంచభూతాలతో చేయబడినటువంటి ఇదన్నమాట. సో, నేను ఎక్కువ లోతులోకి వెళ్ళట్లేదు. ఇక్కడ తాపేస్తా. సో, ఇందువల్ల మీకు మనస్సు, తర్వాత అహంకారము, తర్వాత మన యొక్క శరీరము. వీటి యొక్క ఇది అర్థమైంది కదా! మహారాజ్ ఒక్కసారి గుర్తింపుకి, నకిలీ గుర్తింపుకి ఒక్కసారి డిఫరెన్స్ చెప్పరా మహారాజ్ ఒకసారి? నకిలీ గుర్తింపు అంటే మీరు కానిది మీరు అనుకోవటం. అదే నకిలీ గుర్తింపు అంటే. మీరు ఈ పిల్లవాడు కాదు గదా మీరు. కానీ ఆ పిల్లవాడు అనుకుంటున్నారు కదా! అది నకిలీ గుర్తింపే గదా! అవును మహారాజ్. అంటే గుర్తింపు అంటే బాడీ అంటున్నారు కదా మహారాజ్. శరీరం అంటున్నారు గుర్తింపు అనేది. హుహు. కాదండి? గుర్తింపు అనేది మీరు ఎవరు అనుకుంటున్నారనేది గుర్తింపు. నేను ఆత్మ అనుకున్నాను అనుకోండి. అది కూడా గుర్తింపే. కానీ అది కరెక్ట్ గుర్తింపు అది. ఓకే. నకిలీ కాదది. ఆ! జీవేర్ స్వరూపమై కృష్ణేర నిత్యదాస్. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః. మన యొక్క ఒరిజినల్ ఐడెంటిటీ ఏంటి? జీవేర్ స్వరూపమై కృష్ణేర్ నిత్యదాస్.
మనం కృష్ణుడి బిడ్డలం. కానీ మనం ఇప్పుడు మారిపోయాం. వేరే వాళ్ళ బిడ్డలం ఇప్పుడు మనం. గుర్తింపు మారిపోయింది. నకిలీ అయిపోయిందనమాట. అలాగే నాటకం వేసారనుకోండి ఏమవుతుంది? మళ్ళీ దానిపైన ఇంకో ఆ నాటకంలో ఇంకో తల్లిదండ్రులొచ్చేస్తారు. అప్పుడు ఆ నాటకం వేసినంత సేపు ఈళ్ళు గుర్తుండరిక. అవును మహారాజ్. అంటే ఒరిజినల్ గుర్తింపుంది. దాని మీద నకిలీ గుర్తింపు, దాని మీద నకిలీ గుర్తింపు ఇలా ఎళ్ళొచ్చనమాట. కొన్ని లేయర్స్ కూడా ఎళ్ళొచ్చనమాట. సో, ఇలా మన యొక్క ఒరిజినల్ గుర్తింపు మర్చిపోయి నకిలీ గుర్తింపు మనం తెచ్చుకోవాలంటే, దానికి ఈ ప్రపంచంలో ఒక మాడ్యూల్ ఉండాలి గదా! ఒక సబ్‌రొటీన్ ఉండాలి గదా! కంప్యూటర్ గేమ్‌లో అయితే ఈ వ్యక్తిని నేను అటాచ్ చేసుకోవాలంటే, నాకు అటాచ్ చేసుకునే శక్తి ఉండాలి గదా! సో, అది అలా చేయగలిగే శక్తి ఇచ్చేదే ఈగో, అహంకార్. ఓకే. సో, ఇప్పుడు మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఈగో, ఇంటెలిజెన్స్, మైండ్. ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడలేదు. తర్వాత మాట్లాడదాం. ఈ మూడిటిని కలిపి సటిల్ బాడీ, సూక్ష్మ శరీరం అంటారు. హ్మ్. ఈ స్పిరిట్ అని అంటారు కదా! సోల్, ఆత్మ. ఇది స్పిరిచ్యువల్ బాడీ. సో, ఈ పెద్ద ఇది ఉంది చూసారా? ఇది మన మనిషి. మనిషిలో ఏముంది? గ్రాస్ బాడీ అంటే దేహం. మనసుంది, బుద్ధి ఉంది, అహంకారం ఉంది, ఆత్మ ఉంది. ఇవన్నీ కలిపి హ్యూమన్ బీయింగ్ అంటే మనిషి. ఈ మనిషి మొత్తం ఇంకొక కవరింగ్ తీసుకున్నాడు. ఏంటది? గేమ్ క్యారెక్టర్ బాడీ. ఇది యానిమేషన్ బాడీ. ఇది మొత్తం కలిపితే యానిమేషన్ బాడీ అనమాట. దీనిపైన ఇంకో పెద్ద సర్కిల్ ఏసామనుకోండి. కింద యానిమేషన్ గేమ్ క్యారెక్టర్ కూడా చేసి అదేమవుతుంది? ఇదనమాట ఈ పిల్లవాడు. ఆడకపోతే ఈ చిన్న గేమ్ క్యారెక్టర్ ఉండదు. ఓన్లీ గ్రాస్ బాడీ, మైండే ఉంటాయనమాట. సో, అంటే ఇది మన భగవద్గీత ద్వారా మనం ఇది చూడటానికిది. సో, మనం ఒక శరీరం మార్చినప్పుడు ఏమో జరుగుతుంది? ఈ దేహం అంటే గ్రాస్ బాడీని వదిలేసి సూక్ష్మ శరీరంతోటి మనం వేరే దాంట్లోకెళ్తాం. మనం ఒక శరీరం నుంచి వేరే శరీరంకెళ్ళినప్పుడు ఏమవుతుంది? కేవలం గ్రాస్ బాడీ దీన్నొదిలేసి మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో తోటి ఆత్మ వేరే శరీరంలోకి వెళ్తుంది. అంటే ఈ కవరింగ్స్ ఉంటాయన్నమాట. ఈ 3 కవరింగ్స్ ఉంటాయి. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు ఆత్మ పైన ఈ 3 కవరింగ్స్ ఉంటాయన్నమాట. ఆధ్యాత్మిక ప్రపంచం వెళ్ళినప్పుడే ఈ 3 వదులుతాయి. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నంత సేపు మనకి ఏదో ఒక బాడీకి అటాచ్ అవ్వాలి మనం. కదా! ఇప్పుడు పెద్ద మెషిన్ ఉందనుకోండి. ఆ! దేన్నైనా పట్టుకోవాలంటే దానికి ఇవి ఉంటాయి గదా! హ్యాండ్స్ ఉంటాయి గదా! ఆ హ్యాండ్స్ పట్టుకొని వెళ్తుంది ఎప్పుడు. ఎందుకని? దేన్ని పట్టుకోవాలో అది వాడే పట్టుకుంటదనమాట. అలాగే ఈ ఆత్మ గూడా ఈ మూడిటిని పట్టుకొని వెళ్తుంటదనమాట ఎప్పుడు. ఎప్పుడు ఏ శరీరం దొరికితే అలా పట్టుకుంటదనమాట. అలాగే మనం స్వప్నము అంటాం గదా! డ్రీమ్. కలొచ్చినప్పుడు గూడా మనం ఏం జేస్తాం? స్ కల అనేదేంటి? అది గూడా ఒక ప్రపంచం. అందులో గూడా మనం ఉన్నటువంటి ప్రస్తుతమైనటువంటి స్థూల దేహం నిద్రిస్తుంది గదా! ఆ స్వప్న ప్రపంచంలో మనకి ఇంకొక దేహం క్రియేట్ చేయబడుతుంది. సృష్టించబడుతుంది. మనం తాత్కాలికంగా ఇదే మనస్సు, బుద్ధి, ఆత్మతోటి స్వప్న దేహంలో ప్రవేశిస్తాం మనం తాత్కాలికంగా. అంటే స్వప్నం అయిపోగానే మళ్ళీ ఇందులోకొచ్చేస్తాం మనం. అంటే ఊరికే డ్రీమ్ ఎగ్జాంపుల్ చేద్దాం. సో, ఈ విధంగా మనం వీటిని వాడి శరీరం మార్చుకోవచ్చు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ఫస్ట్ మనం ఈ గేమ్ ఎందుకు ఆడుతున్నాం? ఏదో ఆనందం రావటం కోసం. కదా! అలాగే కొన్ని నెట్వర్క్ గేమ్స్ ఉంటాయి. అంటే మీరు ఒక్కళ్ళే కూర్చొని కంప్యూటర్ మీద ఆడొచ్చు. అలా గాకుండా దాన్ని ఇంటర్నెట్‌తో కలిపారనుకోండి, నలుగురు, ఐదుగురు కలిసి ఆడొచ్చు అలా గేమ్. ఇప్పుడు ఇంతకుముందేంటి, ఈ పిల్లవాడు ఉన్నాడు చూసారా? క్యాప్ పెట్టుకొని ముందు. అది మీరు మిగతాదన్నీ కంప్యూటర్ ఆడుతుందనమాట. మీరు ఆడేదాన్ని బట్టి. ఆ క్యారెక్టర్‌లన్నీ కంప్యూటరే ఆడుతుంది. మీకు ఆ యొక్క అనుభూతి ఇవ్వటం కోసం. అలా గాకుండా కొన్ని గేమ్స్ ఎలా ఉంటాయి, కంప్యూటర్ ఓన్లీ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. కానీ ఇందులో ఉన్నటువంటి నలుగురు క్యారెక్టర్‌లు గూడాను నలుగురు వేరు వేరు చోట్ల నుంచి జాయిన్ అవుతారు. దీనికి ఇలా చదువుతారు, దీనికి ఇలా చదువుతారు. సో, వాళ్ళకి వాళ్ళ దగ్గర
వాళ్ళ వైపు నుంచి కనిపిస్తుందనమాట. ఒకటే ప్రపంచం. సో, ఈ విధంగా ఆడొచ్చనమాట. కానీ ఇక్కడ ఒక్క గేమ్ లేదు. కొన్ని వేల వేల వీడియో గేమ్స్ ఉన్నాయి. ఎందుకని? చెప్పగలరా ఎవరైనా? ఎవరి ఇంట్రెస్ట్‌ని బట్టి వాళ్ళ గేమ్స్ ఆడగలుగుతారు. ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు. అంటే ఒకళ్ళకి ఒకే గేమ్ ఆడతారా? అంటే ప్రతిసారి కొత్తదనం కోరుకుంటారు కదా! ఆ! మహారాజ్ అయితే ఎందుకని? వాళ్ళు కొత్త అంటే బోర్ అవుతారు ఉత్సాహంగా కదా! రొటీన్ అన్నది బోరింగ్ ఉంటది కదా! అది నాకలా. ఒకే ఒకే గేమ్ ఆడొచ్చు కదా! ఎందుకు బోరింగ్ కొడుతుంది? హ్యాపీనెస్ కోసం వెళ్లారు. హ్యాపీనెస్ ఎందుకు పోతుంది? రొటీన్ అయినప్పుడు హ్యాపీనెస్ పోతుంది కదా! అంటే సేమ్ మోనోటోనస్‌గా అది మోనోటోనస్ ఎందుకవుతుంది? మోనోటోనస్ లేనిది ఏదైనా ఉందా? అది రిపీట్ అవుతా ఉంటది కదా! సేమ్ సిట్యుయేషన్, సేమ్ మరి థింగ్స్ లేదు అవి రిపీట్. సేమ్ సిట్యుయేషన్ కాదు కదా! ఒక్కోసారి ఒక్కో సిట్యుయేషన్ అవుతుంది. మొదలుపెడతారు. మొదలుపెట్టేది వేరుగా ఉంటుందనుకోండి. పోనీ ఒక గేమ్ ఉంది. రోజు ఒక కొత్త కొత్త సిట్యుయేషన్ వస్తుంది. మీరు అదే గేమ్ ఆడుతారా? పిల్లలు ఆడుతారా ఒకే గేము? ఆడరు. ఎందుకంటే అది సేమ్ ఉంటది. ఆ! ఎందుకంటే మీరు ఏ నకిలీ గుర్తింపు పొందినా కొత్తలో కొత్తగా ఉంటుంది. వెంటనే మెల్లి మెల్లిగా అది అందులో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ పోతుందనమాట. ఎందుకంటే అది మీకు ఆనందాన్ని ఇవ్వలేదు కంటిన్యూయస్‌గా. సో, అందువలన ఏమైంది? చాలా వేల వేల వీడియో గేమ్స్ క్రియేట్ చేయబడ్డాయి. ఎందుకని మనం ఒక గేమ్‌లో ఒక ఐడెంటిటీ దీంతో మనకు సంతృప్తి ఉండదు మనకి. అలాగే మనకి భగవంతుడు గూడాను 84,00,000 వేరు వేరు శరీరాలను సృష్టించారనమాట. ఒక్కో దాంట్లో ఒక ఎక్స్‌పీరియన్స్ ఉండేట్టుగా. కానీ ఇవన్నీ గూడాను భౌతికమైన అనుభూతులు పొందడానికి మనం వాడుతున్నాం కాబట్టి ఏం జరుగుతుంది మనకి? వెంటనే మొదట్లో బావుంటుంది. ఒకటి, 2 కొన్ని రోజులకి మోనోటోనస్ అయిపోతామనమాట. బోర్ కొడుతుంది లైఫ్. సో, అందుకనే భగవంతుడు గూడా మనకి చాలా చాలా క్యారెక్టర్స్ క్రియేట్ చేసాడు. ఒకదాంతో మీకు బోర్ కొడుతుందని జెప్పేసి, ఒకసారి మనిషి, ఒకసారి పక్షి, ఒకసారి చేప, పాము ఏదైనా ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మీకు తెలిసినయి పద్మ పురాణం నుంచి. సో, ఇక్కడ విషయం ఏంటంటే మనం మనసు గురించి మాట్లాడుకుంటున్నాం. మనస్సు గురించి మనసు యొక్క పనేమిటి? మనసు యొక్క పనేంటంటే, అది మీ యొక్క ఆలోచనలు ఏం చెప్పుకున్నాం మనం ఇంతకుముందు? ఆలోచనలనేవి ఆత్మకు చెందినవి. కానీ మనసేం జేస్తుంది? ఆ ఆలోచనల్ని మన యొక్క ప్రస్తుతం ఏ గుర్తింపులో అయితే ఉన్నామో, ఆ గుర్తింపులోనే ఆలోచనలను కొనసాగించేట్టుగా చేస్తుందనమాట. అంటే పోలరైజేషన్ అంటారు దీన్ని. మీ యొక్క ఆలోచనల్ని పోలరైజ్ చేస్తుందనమాట. ప్రభావితం చేస్తుంది. ఎలా ప్రభావితం చేస్తుంది? మీరు అటు ఇటు ఆలోచించకుండా ఈ గుర్తింపుకి సంబంధించినవి ఆలోచించేట్టుగా చేస్తుంది. అది మైండ్ యొక్క పని. అంటే మనస్సు ఆలోచించట్లేదు. మనస్సు మీ ఆలోచనలని ఒక డైరెక్షన్‌లో ఉండేట్టుగా చేస్తుంది. అంటే ఏంటి? మీరిప్పుడు గేమ్‌లో క్యారెక్టర్ అనుకుంటున్నారు కాబట్టి, మీ ఆలోచనలు అందులో ఉండేట్టుగా చేస్తుంది మనసు. అలాగే ఇప్పుడు నేను ప్రస్తుతానికి శరీరం అనుకుంటున్నాను కాబట్టి, మనసేం చేస్తుంది? మనం ఏదన్నా మనసుకి 2 మోడ్స్ ఉంటాయన్నమాట. ఒకటేంటి? మీరు మనసును వాడుకొని ఏమైనా పని చేయొచ్చు. దాంతో పని చేయించుకోవచ్చు. ఆలోచించేట్టుగా లేకపోతే ఏదైనా పని చేయించొచ్చు. ఎందుకంటే ఏ పని చేయాలన్న ఆలోచన కావాలి కదా! దీని తర్వాత ఇది, దాని తర్వాత అది అని. అంటే అది కూడా థింకింగే అనమాట. ఒకవేళ మీరు ఏ పని చేయకుండా దాన్ని ఖాళీగా వదిలేసారనుకోండి, అదేం చేస్తుందంటే, మీరు ఇంతకుముందు చేసిన పనులు మీకు గుర్తు చేస్తుందనమాట. ఇంతకుముందు మీకున్నటువంటి అనుభూతుల్ని గుర్తు చేస్తుంది. ఎ ఉదాహరణకు మీరెప్పుడన్నా గోవిందాస్‌కెళ్ళి మంచి ప్రసాదం తిన్నారనుకోండి,
మీరు ఖాళీగా ఉన్నప్పుడు అరే! గోవిందాసులు అది ఉంది బావుంది. మళ్ళీ ఎళ్లి తినొచ్చు అనే ఆలోచన మీకిస్తదనమాట. ఆ తిన్న రుచిని మీకు గుర్తు చేస్తుంది. అక్కడి నుంచి మీరే ఆలోచన మొదలుపెడతారనమాట. అంటే మనస్సు మనకి ఒక, ఒక దిశలో ఆలోచించేట్టుగా మనం చేస్తున్నాం. అంటే ఈ ఆహ్, తాత్కాలికమైనటువంటి గుర్తింపులోనే మన యొక్క మనస్సు ఉండేట్టుగా అది చేస్తున్నాడు. మనస్సు చేస్తున్నాడు. అంటే మనమిప్పుడు ఇదుంది చూసారా రెడ్ గ్లాస్. ఎరుపద్దాలు పెట్టామనుకోండి ఏమవుతుంది? అంతా ఎరుపుగా కనపడుతుందనమాట. అలా అని జెప్పేసి కళ్ళద్దాలు చూస్తున్నాయా అంటే కళ్ళద్దాలు చూడట్లేదు. కానీ అదేం చేస్తుంది? మీరు ఏమి చూడాలో, ఎలా చూడాలో డిసైడ్ చేస్తుంది. అలాగే ఈ మనసనేది గూడాను అది ఆలోచించదు. కానీ మన ఆలోచనని ప్రభావితం చేస్తుంది. అలాగే మనం ఏం ఆలోచించాలో గూడా అది మనల్ని ప్రభావితం చేస్తుంది. ఎందుకని? మనం తీసుకున్నటువంటి తాత్కాలికమైనటువంటి ఇదే గుర్తింపులో ఉండాలి. ఇప్పుడు నేను ఫలానా వాళ్ళ అబ్బాయిననుకోండి. అందులోనే ఉండాలి. ఉన్నట్టుండి అందులో నుంచి బయటకొచ్చామనుకోండి, ఇప్పుడు ఇదంతా ఎంజాయ్ చేయలేం లైఫ్. లైఫ్ ఎంజాయ్ చేయలేమనమాట. సో, అందువల్ల మనస్సనేది మన యొక్క ఆత్మ యొక్క ఆలోచనల్ని ప్రభావితం చేయడానికి ఇచ్చినటువంటి వస్తువు. అంతేగాని మనస్సు ఆలోచించదు. ఎలాగైతే ఈ కళ్ళజోడైతే ఎలాగైతే చూడదో, మనస్సు గూడా ఆలోచించదనమాట. సో, అదే విధంగా మన మన మనసు గనక భగవంతుడిని వైపు గనక మనం దిశగా మారిస్తే ఏమవుతుంది? మనం భగవద్ధామానికి వెళ్ళొచ్చనమాట. సో, అంటే నేను కొంచెం టైం అయిపోయింది కాబట్టి కొంచెం త్వరగా తీసుకెళ్ళాను. సో, ఈ మనసు గురించి మీకు ఇంకొన్ని విషయాలేంటంటే, మనసుకి కొన్ని లక్షణాలున్నాయి. అవేంటి? మీరు ఏ పని చేయనప్పుడు మీకేదో ఒకటి గుర్తు చేస్తది కదా! అంటే మీ ఆలోచనని కొత్తగా ఒక డైరెక్షన్‌లో తీసుకెళ్తుందనమాట. ఇదెలాంటిదంటే మీరు కార్‌లో ఎళ్తున్నారనుకోండి, ఆ కార్ ఎలాంటిదంటే ఎప్పుడు ఆగదనమాట అది. మైండ్ ఏంటంటే, మనసేంటంటే ఆగని ఒక కార్ లాంటిది. మీరు చేయగలిగిందంతా స్టీరింగ్ మాత్రమే. స్టీరింగ్ చేసుకోగలరు కావాలంటే. దాని యొక్క దిశను మార్చుకోవచ్చు మీరు. అది మీ చేతిలో ఉంది. మనసు ఆలోచనను మార్చుకునే ఆహ్, యొక్క శక్తి మీకుందనమాట. ఆత్మకుందది. కానీ ఆ కారనేది ఎప్పుడు ఆగదనమాట అది. ఎలాంటిది. అలాంటి కారు అనమాట. మన మనసంటే అలాంటి కారు. ఆగని కారు లాంటిది మన మనసు. మనం దాన్ని సరైన దారిలో పెడితే అది వెళ్తూ ఉంటుంది. అలాగే స్టీరింగ్ వదిలేసామనుకోండి ఏమవుతుంది? అది ఎటో వెళ్ళిపోతుందనమాట. స్టీరింగ్ వదిలేయటం అంటే ఏమి చేయకుండా ఖాళీగా కూర్చోవటం. ఐడిల్ బ్రెయిన్స్ ఆర్ డెవిల్స్ వర్క్‌షాప్ అంటారు కదా! మీరు దాన్ని ఏ దిశలోనూ దాన్ని పెట్టలేదనుకోండి ఏమవుతుంది? అది దాని ఇష్టం వచ్చిన దిశని మన ఈ తాత్కాలికమైనటువంటి గుర్తింపుకు సంబంధించినటువంటి ఏదో ఒక దిశలో తీసుకెళ్తుందది. అది జనరల్‌గా ఎటు తీసుకెళ్తుంది? మనకి ఏది ఇష్టమో, ఏ పనులంటే ఇష్టమో మంచవ్వచ్చు, చెడవ్వచ్చు. అటువైపుకి తీసుకెళ్తుందనమాట. సో, అందువల్ల మనం ఏం చేయాలి? మనస్సు అది మనల్ని నడిపించకుండా మనం దాన్ని నడిపించాలి. సో, ఇందులో ఉన్న ఒక టెక్నిక్ ఏంటంటే, మీరు రీసెంట్‌గా ఏదైతే చేశారో అవి ఎక్కువ గుర్తు చేస్తుంది. పాతవి తక్కువ గుర్తు చేస్తుంది. అందువల్ల ఏదన్నా పని మీరు 14 రోజులు చేస్తే, మనసు ఆటోమేటిక్‌గా నేచురల్‌గా మీకు గుర్తు చేస్తుంది. అది మీ స్వభావం అవుతుందన్నమాట. అలాగే ఏదన్నా హ్యాబిట్స్ చేంజ్ చేయాలంటే 14 రోజులు, 21 రోజులు చెప్తా ఉంటారు. ఫాలో అయితే మనసు అదే మనకి గుర్తు చేస్తుంది. సో, అది ప్రస్తుతానికి. ఏమన్నా ప్రశ్నలుంటే అడగండి. మహారాజ్ నమస్కారం అండి. మహారాజ్ మన స్థూల శరీరము పంచభూతాలతోటి ఏర్పడింది అంటాం కదండీ! అవును. అంటే జలము, వాయువు, అగ్ని, హ్మ్. నేను ఆకాశము, భూమి అని. సో, హ్మ్. మనలో జలముంది, అగ్నుంది, వాయువుంది. ఈ హ్మ్. పృథ్వీ, ఆకాశము ఏ రూపంలో ఉన్నాయండి మన స్థూల బాడీలో? మనకి సాలిడ్‌గా ఉండేదంతా భూమే. అంటే శరీరం అంటారా మహారాజ్? హ్మ్. శరీరంలో సాలిడ్ ఉంది, వాటర్ ఉంది, గ్యాస్ వాటర్, ఉంది.
గ్యాస్. ఓకే. మరి ఆకాశం అంటే అండి? ఆకాశం అంటే స్పేస్. శూన్యము. అంటే ఎక్కడుందండి అది? శూన్యం కాదు, అది స్పేస్. స్పేస్. మీ ఫిజిక్స్‌లో స్పేస్ ఉంది చూసారా? అవునండి. అవునండి. మహారాజ్. అది అవునండి. స్పేస్. హ్మ్. దేర్ ఇస్ అంటే ఆల్సో అది స్పేస్ ఇన్ ద బాడీ. అచ్చా! అంటే మన బాడీలో ఉన్న స్పేస్ అంటారండి? స్పేస్ ఇస్ ఆల్సో పార్ట్. ఇప్పుడు మీకు ఒక యాటమ్ ఉంది. ఎలక్ట్రాన్, ఇప్పుడు హైడ్రోజన్ యాటమ్ ఉంది. మధ్యలో సెంటర్‌లో ప్రోటాన్ ఉంది. ఎలక్ట్రాన్ తిరుగుతుంది. మధ్యలో ఏముంది? న్యూక్లియస్. న్యూక్లియస్‌లో ప్రోటాన్ ఉంటుందండి. స్పేస్ ఉంది మధ్యలో. ఓకే అండి. హ్మ్. అవునా? అదే ఆకాశం అంటే. హ్మ్. ఆకాశం అంటే స్పేస్. యాక్చువల్లీ నిన్న ఆత్మబోధ శంకరాచార్య విరచిత ఆత్మబోధ చదివాను మహారాజ్ నిన్న. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ 3 కూడా ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, నెక్స్ట్ కారణ శరీరం గురించి అందులో చెప్పడం జరిగింది. హ్మ్. మీరు అద్భుతమైన ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మహారాజ్ దాని గురించి. నిన్న చదివిన దానికి ఇప్పుడు నాకు కరెక్ట్‌గా అది రిలేటెడ్‌గా ఉందండి అది. హ్మ్. థాంక్ యూ మహారాజ్. చాలా బాగా అర్థమైంది అది. టాపిక్ కరెక్ట్‌గా అనుకోకుండా నిన్న అదే టాపిక్ చదివా. హ్మ్. ఓకే. హరే కృష్ణ. ఇంకా ఎవరికైనా ప్రశ్నలున్నాయా? అంటే మనసు అంటే మైండ్ అని అర్థమా అండి? మనస్సు అంటే అవును. మైండ్. మైండ్ ఈజ్ మనస్సు. యాహ్! బుద్ధి అంటే బుద్ధి అంటే బుద్ధినే, ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్. ఓకే. హ్మ్. సో ఇంగ్లీష్‌లోనే ఈజీగా ఉంది మహారాజ్ మీరు చెప్పడానికి. ఎందుకంటే మనం ఆల్రెడీ సంస్కృతం మన భాష వదిలేసాం గదా! ఎల్‌కేజీ నుంచే ఈ తెలుగులో మాట్లాడొద్దు, ఇంగ్లీష్‌లో మాట్లాడండి. నేను చదువుతుంటే అసలు మనసు ఎక్కడున్నది అన్న క్వెషన్ నాకొచ్చిందండి అసలు. నేను ఆ! చదువుతుంటే ఒక స్టేజ్‌కెళ్ళేసరికి అసలు మనసు ఎక్కడుంది? ఓకే. ఆత్మ అంటే మనకి ఏదో ఒక దానికి ఒక సైజ్ ఇచ్చారు. నాభి నుంచి ఇంత దూరంలో ఉందని చెప్పారు. అంతా కరెక్టే. అసలు మనసు మరి ఎక్కడుంది అన్నది ఒక క్వెషన్ వచ్చిందన్నమాట. నాకు పెద్ద క్వెషన్ వచ్చిందది. సో మైండ్ అన్నమాట. హ్మ్. అవును. థాంక్ యూ మహారాజ్. థాంక్ యూ. హరే కృష్ణ. సో, ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలున్నాయా? హరే కృష్ణ మహారాజ్, దండోత్ ప్రణామ్. చెప్పండి ప్రభుజీ. చాలా అద్భుతంగా మా సిగ్నల్ బ్రేక్ కాలేదు కాబట్టి మొత్తం క్లాస్ వింటా ఉన్నాం మహారాజ్. ఆ! మాయాపూర్ టు రిటర్న్ అవుతా ఉన్నాం. హరే కృష్ణ, హరే కృష్ణ. నవదీప్ నుంచి చాలా వెరీ గుడ్ ప్రభుజీ. ప్రెజెంటేషన్ చాలా అద్భుతంగా ఉంది మహారాజ్. విషయం ఏంటంటే, మనం ఆనందం కోసము మన యొక్క గుర్తింపు మార్చుకోవడానికి మనం వెనకాడము. ఇదంతా దేనికోసం? మన హ్యాపీనెస్. ఏది హ్యాపీనెస్ ఇదని అపోహ మనకి. భగవంతుడికి దూరంగా ఉంటే మనం హ్యాపీగా ఉంటామనే అపోహ. సో, దానివల్ల భగవంతుడు వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండాల్సొస్తుంది. మనం గుర్తింపు మార్చుకోవాల్సొస్తుంది. కదా! కొంతమంది ఆహ్, పార్టీలు వీటిలకి ఎళ్ళాడు ఏం చేస్తాడు? పెద్ద మాస్క్ పెట్టుకెళ్తారనమాట. అంటే కొత్త ఆనందం పొందడం కోసం మనకి గుర్తింపు మార్చుకోవాల్సి రావస్తే దానికి కూడా వెనకాడం మనం. అందువల్లే మనకు శరీరం వచ్చింది. దీన్ని తీసుకోవడానికి కూడా మనం వెనకాడం మనం. కావాలి మాకు శరీరం అని అనుకుంటాం మనం. ఓకే ప్రభుజీ, అందరికీ నమస్కారం. ఇంక ప్రశ్నలేం ఉన్నట్టు లేవు. సో, మళ్ళా వచ్చే వారం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మహారాజ్. హరే మహారాజ్ కృష్ణ మహారాజ్. చెప్పండి. మహారాజ్ ఇప్పుడు కృష్ణ అంటే కృష్ణ కాన్షియస్నెస్ లో చాలా హ్యాపీనెస్ ఉంది కదా మహారాజ్. అయితే హ్మ్. ప్రెసెంట్ మనం ఇక్కడ మటీరియల్ వరల్డ్ లో ఉన్నాం కదా. అయితే కృష్ణ కాన్షియస్ ఫుల్ హ్యాపీనెస్ మనం పొందాలి అని అంటే హ్మ్. ఈ మటీరియల్ వరల్డ్ లో మనం ఏమైతే కర్మ చేస్తున్నామో అంటే ఏవైతే చేస్తున్నామో హ్మ్. అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది మహారాజ్ ఇవన్నీ వదిలేసుకొని కృష్ణ కాన్షియస్నెస్ కి వెళ్ళిపోతే ఫుల్ హ్యాపీగా ఉండొచ్చు కదా. అంటే మన అంటే ఈ భౌతికంలో ఉంటూ కూడా అది అలాంటి హ్యాపీనెస్ అంటే మార్చుకోగలుగుతాం. అంటే మన భౌతికాన్ని కృష్ణ కాన్షియస్నెస్ మార్చుకొని మన హ్యాపీ అది అంటే మన ఐడెంటిటీ మార్చుకోగలుగుతాం. అంటే ఫుల్ హ్యాపీనెస్ పొందగలుగుతాం. డెఫినెట్‌గా మీరు ఆహ్, ఇప్పుడు పిల్లవాడు వీడియో గేమ్ ఆడుతున్నాడు కంప్యూటర్‌లో కదా! అందులో ఆ! హ్యాపీనెస్ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అమ్మొచ్చి పిలుస్తుందో వెంటనే ఆ గేమ్‌లోకి
బయటకు వస్తాడనమాట. ఉమ్. సో ఆ పిలిపే హరే కృష్ణ మహామంత్రం. ఈ హరే కృష్ణ మంత్రం చేయడం ద్వారా మన యొక్క ఐడెంటిటీ, ఈగో, గుర్తింపు అనేది మనం కృష్ణుడి యొక్క అంశలు, మనం కృష్ణుడి యొక్క భక్తులము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో మనం కృష్ణ కాన్షియస్నెస్ లో హ్యాపీగా ఉండడానికి ముందు మనం కృష్ణుడు అంటే మనకి అట్రాక్షన్ ఉండాలి. ఆయనతో సేవ చేయాలనేటువంటి ఉత్సాహం రావాలి. సో అవి రావాలంటే ఆ యొక్క కార్యక్రమాల్లో మనం కొన్నాళ్ళు మనం పాల్గొంటే ఏమవుతుంది, అందులో ఉన్నటువంటి ఆనందం అనుభవించి వాటిని కోరుకుంటాం అనమాట. అప్పుడు మనసు వాటిని గుర్తు చేస్తుంది మళ్ళా మరలా. సో అందువల్ల మనం ఈ జన్మలోనే ఆ యొక్క గుర్తింపు పొందొచ్చు. నేను భగవంతుడి యొక్క భక్తుడిని అనేటువంటి విషయం. సో ఈ హరే కృష్ణ మంత్ర జపం చేయడం ద్వారా ఏమవుతుంది మనకి, మన యొక్క అహంకారం అనేది ఫిక్స్ అవుతుంది. అహంకారం అంటే మన గుర్తింపు. ప్రస్తుతం మనం ఏమనుకుంటున్నాం, నేను భారతీయుడిని, లేకపోతే నేను పలానా అబ్బాయిని, అమ్మాయిని, పలానా వాళ్ళ కొడుకుని, కూతుర్ని, లేకపోతే హస్బెండ్‌ని, వైఫ్‌ని అనుకుంటున్నాం. ఇవన్నీ మనకి తాత్కాలికమైన గుర్తింపులు. తాత్కాలికం అంటే వచ్చిందంటే పోతుంది. జాతస్య ధ్రువో మృత్యు. సో మనం ఈ సంబంధాల్లో ఆనందం వెతుక్కుంటున్నాం మనం ఆల్రెడీ. కానీ అదే ఆనందం మనం కృష్ణుడితో సంబంధంలో గనక మనం అనుభవించగలిగితే, మనకి గనక ఆ యొక్క అనుభూతి గనక మనం పొందగలిగితే, అప్పుడు మనం దానికి పొందడానికి మనం ప్రయత్నిస్తాం. ఆ దిశలో వెళ్తాం మనం. సో ముఖ్యమైనది ఏంటంటే కృష్ణుని అర్థం చేసుకోవటం, సంబంధం అర్థం చేసుకోవటం, ఆయన యొక్క దివ్య గుణాలు అర్థం చేసుకోవటం, ఆయనతో ఉంటే ఎంత హ్యాపీనెస్‌గా ఉంటదనే విషయం అర్థం చేసుకోవటం, ఆయన సేవలో ఆనందం అనుభవించటం. అది మనని డ్రైవ్ చేస్తుంటది మనసులో. సో అలా, అలా, అలా చేస్తూ ఉంటే మీకు మీ యొక్క కంప్లీట్ ఈగో మారిపోతుందనమాట. గుర్తింపు, మీకు ఒరిజినల్ గుర్తింపు వచ్చేస్తుందప్పుడు. సో అది మనం ఎక్కడే ఉండి కూడా చేయొచ్చు. కాపోతే మనకి సరైనటువంటి ఇది కావాలి. సరైనటువంటి సాధు సంఘం కావాలి. ఎవరైతే భగవంతుడితో పూర్తిగా ఈ విధంగా ఈగో మార్చుకుని ఉంటారో వాళ్ళ సాంగత్యం వాడు అవసరం మనకి. సో ఇలా చేస్తూ ఉంటే మనం ఈగో మెల్లిగా మారుతుందంట. అలాగే ఏమవుతుంది, ఎంత చేసినా గాని మనకి మనం ఉన్న వాళ్ళ మీద మమకారం పోదనమాట. వాళ్ళ వాళ్ళ ముందే ఉంటే మనకి ఈగో ఎప్పుడు మారదు. అందువల్లనే మన వైదిక సంస్కృతిలో వానప్రస్థ అనే ఆశ్రమం పెట్టారు. ఎందుకని? ఒక టైం వచ్చిన తర్వాత నువ్వు వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళు. వాళ్ళు కళ్ళ ముందే ఉంటే నీ ఈగో ఎప్పుడు మారదు. ఎందుకంటే మన గుండె ఎప్పుడు వాళ్ళ కోసం కొట్టుకుంటూ ఉంటుందనమాట. ఎందుకంటే మనకదే నిజం. భగవంతుడనేది అదొక పాసిబిలిటీ. ఇలాగే ఉంటుందనమాట. ఎందుకంటే మన యొక్క ఈ గుర్తింపు అనేది ఎప్పుడు మనకి ఈ బాడీతోనే ఐడెంటిఫై చేసుకుంటాం. అదే మనకు ప్రామినెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఎంత విన్నా, ఏం చేసినా. అందుకని ఏం చెప్తారు? వానప్రస్థ ఆశ్రమం మనకి వైదిక సంస్కృతిలో పెట్టింది. అందుకే ఇది చాలా సైంటిఫిక్ అనమాట ఇది. దానివల్ల ఏం ఫిక్స్ చేస్తాను మనకి? ఈగో. మీరు ఈగో ఐడెంటిటీని ఫిక్స్ చేయనంత వరకు మన యొక్క భక్తి అనేది ఆర్టిఫిషియల్ గానే ఉంటుంది. ఒకళ్ళు మననెప్పుడూ నెట్టాల్సే వస్తుందనమాట. వెనకాలండి. అది చేయండి, ఇది చేయండి అని చెప్పాల్సే వస్తుంది. సో అందువల్ల వైదిక సంస్కృతి ఏంటంటే, ఈ గృహస్థాశ్రమం వెళ్ళినప్పటికీ వానప్రస్థాశ్రమం అనేది ఒకటి పెట్టారు. దానివల్ల ఏంటి మనకి? మన శారీరక సంబంధీకుల్ని మర్చిపోయి దూరంగెళ్ళిపోతే ఔట్ ఆఫ్ సైట్, ఔట్ ఆఫ్ మైండ్ అనమాట. మెల్లిమెల్లిగా మర్చిపోతాం. ఇప్పుడు భగవంతుడి సేవలో వెళ్తాం కాబట్టి అదే మెల్లిమెల్లిగా ఇది 100% ఈగో భగవంతుడయిపోతుందనమాట. సో అందువలన మన వైదిక సంస్కృతి అనేది చాలా చాలా సైంటిఫిక్ అనమాట. భగవంతుడిని ధామం చేరుకోవడం కోసం వెరీ వెరీ సైంటిఫిక్ అనమాట. అందువల్ల దానికి మన కళ్ళ ముందుంటే ఎప్పుడు కృష్ణుడు ఎప్పుడు సెకండరీగానే ఉంటాడు మనకి. ఎందుకంటే మనం కృష్ణుడిని త్యాగం చేయాలా, మన కుటుంబాన్ని త్యాగం చేయాలంటే ఎవరిన సంబంధాలు త్యాగం చేయాలంటే మనం ఎప్పుడు కృష్ణుడినే త్యాగం చేస్తాం మనం. అది మన పరిస్థితి ప్రస్తుతానికి. సో
సో, అలా ఉన్నంత కాలం మనం మళ్ళీ ఈ శరీరం మార్చుకుంటూనే ఉండాలి. వేరే శరీరం తీసుకుంటూనే ఉండాలి. సో, ఎప్పుడైతే మనం వానప్రస్థాశ్రమం తీసుకుంటున్నామో, అప్పుడు మనం డిసైడ్ చేస్తున్నాం. ఏమని? నేను కృష్ణుడిని చూజ్ చేసుకుంటున్నాను ఇప్పటి నుంచి. నా కుటుంబం గాదు. సంబంధం కృష్ణుడి సంబంధం రెండిట్లో ఒకటి చూజ్ చేసుకోవాల్సి కృష్ణుడి సంబంధం చూజ్ చేసుకుంటా అని మొదలుపెడతాం మనం అప్పుడనమాట. అంటే మన ఈగో అప్పటి నుంచి మారుతుందనమాట. మెల్లిమెల్లిగా. సో, అందువల్ల ఈ వానప్రస్థాశ్రమం అనేది కుటుంబం వదిలిపెట్టేసి భగవంతుని సేవలోకి వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళకి. ఎందుకంటే శారీరక సంబంధం చాలా బలమైనదది. తెగడం చాలా కష్టం అది. హరే కృష్ణ. హరే కృష్ణ మహారాజ్. థ్యాంక్ యూ. సో, అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. హరే కృష్ణ.